లూకా సువార్త 6వ అధ్యాయం. ఈ అధ్యాయము ఐదో అధ్యాయం. ఐదో అధ్యాయంలో 5 సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఎన్ని సంగతులు ఉన్నాయి చెప్పండి? 5 సంగతులు. ఒక సంగతి, పేతురు ప్రభు వైపునకు పూర్తిగా తిరుగుట. పేతురు రిపెంటెన్స్, పీటర్స్ రిపెంటెన్స్ చెప్పండి. సెకండ్ వచ్చి రెండవదిగా లెపర్ హీలింగ్ చెప్పండి. కుష్ఠరోగి స్వస్థపరచబడుట చెప్పండి. కొంచెం నేర్చుకోండి అమ్మా బైబిల్, కొంచెం బైబిల్ నేర్చుకోండి అమ్మా, పలకండి అమ్మా, మీరు మేలు పొందుతారు. దయ్యం ఏంట్లో మీది, మన దేహము మనం ఆహ్వానించాలే కానీ వద్దు చెప్పకూడదు, కానీ మనం దానికి అవకాశం ఇవ్వలే కానీ మనలోకి 1,00,000 దయ్యాలు దొరుకుతాయి. నేను తక్కువ చెప్పా, 1,00,000 కాదు, ఒక మానవాత్మ మీద 6,00,000 దయ్యాలు కావలు ఉంటాయంట నాశనం చేయడానికి, మనల్ని పాపంలో పడేయడానికి, మనల్ని భ్రష్టుల్ని చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని నరకానికి తీసుకుపోవడానికి. ఎప్పుడు 24 గంటలు రాత్రింబగళ్ళు ఒక్క క్షణము రెస్ట్ లేకుండా ఒక మానవాత్మ మీద 6,00,000 ప్రేతాత్మలు, దయ్యాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మీరు ఈ వాక్యమును గనక చక్కగా గనక ప్రేమించలేదో, ఒకవేళ చదువు లేదంటే నరసమ్మ చదువు లేదు, దేవుడు క్షమిస్తాడు. ఇంకెవరు చదువు లేదు? బుచ్చమ్మకు చదువు లేదు, ఆమెను క్షమిస్తాడు. సుగుణమ్మకు చదువు లేదు, ఆమెను క్షమిస్తాడు. చదువు లేని వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళకి దేవుడు కృప ఇస్తాడు. ఏమిస్తాడు? కృప ఇస్తాడు. అది వేరు, ఆ కేసే వేరు. నీకు చదువు వచ్చి బైబిల్ చేతిలో ఉండి వాక్యం చదవగల సామర్థ్యం ఉండి యేసుప్రభువుని తెలిసి కూడా నువ్వు వాక్యం చదవలేదంటే ఆ 6,00,000 దయ్యాలలో ఒక్క దయ్యం జాలిని నాశనం చేయడానికి. 6,00,000 దయ్యాలలో చెప్పండి, ఒక్క సైతాను జాలి నిన్ను సర్వనాశనము, నన్ను సర్వనాశనం చేయడానికి. నీవేం ముద్దు కాదు, నేనేం తక్కువ కాదు దానికి. ఇంకా కాబట్టి రక్షణ లేనోని వదిలిపెట్టదు అది. నిన్న ఒక సాక్ష్యం విన్నాను, యవనస్తున్న సాక్ష్యం విన్నాను. సిగరెట్ సరదాగా నేర్చుకున్నాడంట, కాలేజీలో ఫ్రెండ్స్ నేర్పించారంట. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్ళంట. సిగరెట్ నేర్చుకొని ఇప్పటికి 45 ఏళ్ళు అయిందంట. తను ఎన్ని విధాలు ట్రై చేస్తున్నాడు కానీ సిగరెట్ మానలేకున్నాడంట. డాక్టర్స్ తాగితే చచ్చిపోతావని చెప్పారంట, నువ్వు సిగరెట్ తాగి చచ్చిపోతావు. అట్లా ఎంతమంది డాక్టర్లు చెప్పినా మానలేకున్నాడంట. కాబట్టి ఇంక నేను ఎన్ని చెప్పను, ఏమి చెప్పను. మీరు దయచేసి ఆత్మ సంబంధమైన వాటికి ఇంత నిర్లక్ష్యము చూపించిన దయ్యం వచ్చి మీ మీద అట్లా మిమ్మల్ని కౌగిలించుకొని పెనేసుకొని ఈడ్చుకొని పోతుంది. తర్వాత లబోదీబో నొత్తి నోరు కొట్టుకున్నా అది మిమ్మల్ని విడిచిపెట్టదు. చెప్పండి, అది మిమ్మల్ని విడిచిపెట్టదు అంతే. అక్రమ కార్యాలు చేసినా అది వచ్చి నీ ఇంట్లో తిష్టేస్తూ ఉంటుంది. చెప్పండి, ఏం కార్యాలు? అక్రమ కార్యాలు చేసిన, దొంగ సొమ్ము 10 రూపాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా, దశమ భాగము దేవునికి ఇవ్వకుండా ఆ భాగము నువ్వు నీ సొంత దానికి వాడుకొని నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా అది వచ్చి నీ నట్టింట్లో కూర్చుంటుంది. రక్షణ ఏం పోదు, దయ్యం ఉంటుంది అంతే. అంత సీరియస్ దేవుడు అంటే. కొంచెం కథలు పడతానంటే కూడా అది దయ్యం నీ నుంచి వదిలిపోదు, నిన్ను వదిలిపెట్టదు. నాది, ఈ జాగా నాదంటుంది. చెప్పండి, ఈ జాగా నాది, నువ్వేమన్నా చేసుకుని నేను నా నియమానికి ఇది వ్యతిరేకం అంటున్నది. నువ్వు మళ్ళా రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి ఏడ్చి గిజ్జుకొని కొట్టుకొని ముక్కు పిండుకొని నువ్వు చెవులు పిండుకొని జుట్టు వీక్కొని బట్టలు చింపుకొని నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చి ఉపాసం ఉంటే తప్పది పోదు. నేను అనుభవంతో చెప్తున్నా, ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రతిదాన్ని ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నా. నేను మీకు అన్నీ చూసి చెప్తున్నా. నేనేదో నిన్న మొన్న ప్రభుని నమ్ముకున్నాను కాదు. నా టెస్ట్ మనీ మొత్తం నేను చెప్తే భయపడిపోతారు మీరు. అన్ని విధాలుగా నేను యేసు ప్రభు చేత కృప పొంది ఈరోజు ఈ మాత్రం ఉన్నా. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన వాటికి ఎంత దగ్గరుంటే మీరంత కాపాడబడే పరలోకం చేరుతారు. కాపాడబడి అక్కడికి వెళ్ళినాక నాకు థ్యాంక్స్ చెప్తారు. డిఎల్ మూడి గారు పరలోకం వెళ్ళాడంట, ఆయన కథలు రాసుకున్నాడు బయోగ్రఫీలో. ఆయన పరలోకం వెళ్ళిపోతానే ఆయన కన్నా ముందు ఆయన వాక్యం విని పరలోకం వెళ్ళిన వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారంట. ఎంతమంది? 5 లక్షలు. 5 లక్షల మంది ఈయన కొరకు వెయిటింగ్ అంట. డిఎల్ మూడి ఎప్పుడొస్తాడా. ఈయన డిఎల్ మూడి కాంపౌండ్లోకి వచ్చాడు, పరలోకంలోకి వచ్చాడంట. ఆయన రాశాడు ఎట్లా,
ఆయన పరలోకంకి వస్తూనే 5 లక్షల ఆత్మలు పరిగెత్తొస్తానంట. విలియలముడి, నువ్వే గనక ఆ రోజు నన్ను హెచ్చరించుకుంటే ఈరోజు నేను నరకానికి వెళ్ళి ఉండేవాడిని. నేను నరకానికి వెళ్ళి ఉండేవాడిని. వాట్ ఏ మ్యాన్, ఎంత అద్భుతమైన మనుషుడు. దేవుడు నిన్ను వాడుకున్నాడు. విలియలముడి, నీ దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పి 5 లక్షల మంది ఆయన్ను అద్భుతమైన ఆహ్వానం చేశారంట. ఇది నిజము, ఇది వాస్తవం. కాబట్టి మీరు ఈ వెలుగును తెలుసుకున్నారు. నరకానికి వెళ్ళడానికి లక్షల మంది రెడీగా ఉన్నారు. ఈ కాలంలో చిన్న పెద్ద తేడాని లేకుండా నాశనము మనుషుల్ని పిండేస్తుంది. ముఖ్యంగా పెద్దోళ్ళ కన్నా చిన్నపిల్లలు సైతానికి ఎక్కువ ఇష్టం. చెప్పండి, పెద్దోళ్ళ కంటే చెప్పండి, చిన్నపిల్లలంటే సైతానికి చాలా ఇష్టం. వాళ్ళని ఇంకెక్కువగా మీరు కాపాడుకోవాలి. చిన్న పిల్లలు, బుడతలు పాలు తాగే పిల్లల కాటి నుంచి మీ పిల్లల్ని దేవుని కొరకే పెంచడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయాలి. కొంచెం ఊహ వచ్చిందంటే దేవుని లోపల వాళ్ళు ఎంత కొంచెం ఊహ వచ్చిందంటే అది మరి క్రైస్తవ పిల్లలు మరీ దారుణం. హిందువుల పిల్లలు సడన్గా ప్రభులోకి వచ్చేస్తారు. ఈ క్రిస్టియానిటీ తెలిసిన పిల్లలు ప్రభులో రక్షించబడి ప్రభుకు ఉపయోగపడంగా ప్రభువును అనుసరించి నడవాలంటే మాటలు, సామాన్యమైన మాటలు. ఇప్పుడు ప్రదీప్ కూతురు చిన్న కూన, ఇప్పటి నుంచి ఆ అమ్మాయిని దేవునిలో జాగ్రత్త పెంచలేను. కొంచెము నువ్వు ఏమంటారు స్లిప్ అయినా కూడా అంటే లోకం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? నిర్లక్ష్యము లోకం, అపవాది క్రియలు స్టార్ట్ అవుతాయి. అవి మనకు పరిచయమే కాకూడదు. చెప్పండి, శాటన్ మనకు పరిచయం ఇంగ్లీష్లో ఏమంటారండి? ఇంట్రడ్యూస్. నీకు శాటన్ ఇంట్రడ్యూసే కాకూడదు. అది అంత ప్రమాదకరమైనది లోకం. నేను ఎందుకు సన్యాసిలాగా ఉంటా మీరు గమనించలేదో? నేను ఒక సన్యాసిలాగా ఉంటా. అన్ని కోణాల్లో దేన్ని ఆశించను, దేన్ని తినను, దేని వైపు చూడను, ఏది ఉండదు నాకు. వట్టి ఒక పిచ్చోడు అన్నట్లుంటే. ఎందుకు? నేను పరలోకం పోవాలంటే పిచ్చోన్లాగా ఉండాల. నేను పరలోకం పోవాలంటే చెప్పండి, ఈ లోకానికి నేను వెర్రివాణి అయితేనే పరలోకానికి నేను పోగలను. చెప్పండి. నేను ఈ లోకానికి వెర్రివాణి అయితేనే నేను పరలోకం పోగలను. మాత్రం నేను షాన్ మెయింటైన్ చేసిన, షాన్ అంటే లోకం, కొంచెం నేను అవుట్పుట్. ఒక సేవకుడు చెప్పకూడదు, కుడి చేయికి వాచ్ కట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పండి, ఏ చేతికి? దేవుడు ఇచ్చింది ఎడమ వాచ్. ఎప్పుడు వాచ్ 99% దేనికి కడతారు? రైట్ హ్యాండ్కి. నువ్వెందుకు కుడి చేయి స్టార్ట్ చేసినావు? అక్కడ మిస్టేక్ చేశాడు సేవకుడు. చిన్నగా మీసాలకు రంగేయడం స్టార్ట్ చేశాడు. సేవకుడు విశ్వాసికత కాదని చెప్పింది. సేవకుడు అవసరమా నీకు? 2 స్టార్ట్ చేయాలి. 3 చిన్న అంతమంది మామూలు షర్ట్ ఇట్లా అలాగే వదిలేవాడు. చిన్నగా ఇన్షర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్షర్ట్ వచ్చింది, తలకు రంగు వచ్చింది, మీసానికి రంగు వచ్చింది, కుడి చేయి వాచ్ వచ్చింది. తర్వాత ఆ సేవకుడు ఎంత బ్లండర్ మిస్టేక్ చేశాడో చెప్తే మీరు భయపడి పారిపోతారు ఇక్కడి నుంచి. సేవకుడే సేవా గీవాన్ని చుట్టి జూరాల ప్రాజెక్టులు ఇసిరి పడేసిపోయాడు. సేవ వదిలేసిండు. కుడి చేయికి వాచ్ కట్టేది స్టార్ట్ చేసి ఆఖరికి ఇంకా మీద అవన్నీ అక్కడితే సెన్సార్ చాలా ఎక్కువ చెప్పొద్దు, భ్రష్టుడైపోయాడు. జాగ్రత్త. మీరు అబ్రాహ్మ అన్న మీకు బెల్లమప్పులాగా ఉండొచ్చు, అంటే ముద్దపప్పులాగా ఏం తెలియదులే అబ్రాహ్మ. నేను ఎందుకు ఇట్లుంటానంటే నేను పరలోకం పోవాలా. చెప్పండి, మీకందరూ చెప్పినాక నేను పోకుంటే ఎట్లా? నేను పరలోకం పోవాలంటే నేను 6 లక్షల దయ్యాలని రోజు చెప్పండి జయించుకుంటూ పోవాలి. ప్రతిరోజు జయించాలా, ఒకరోజు కాదు. ఎన్ని రోజులు చెప్పండి? ప్రతి దినము దురాత్మలతో నాకు యుద్ధం ఉంటుంది. వాటితో నేను యుద్ధం చేసుకుంటూ నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను నా పరుగు ముగించుకుంటూ నేను దేవుని దగ్గరికి ఒక్కొక్క రోజు ఎంచుకోవాలి. అమ్మయ్య, ఈరోజు నా విశ్వాసం కాపాడుకున్నా చాలు అనుకొని ప్రభు దగ్గర ముగించుకోవాలి. అట్లయితేనే క్రైస్తత్వము. ఇక్కడ మీకు 5 విషయాలు జాగ్రత్తగా వినాలి మీరు. ఈ లూకాసు వార్త దేవుని కృప. ఈ లూకాసు వార్త అయిపోలే, మాటలు కాదు. మనం ఏదో అనుకుంటాం, ఏదో జరుగుతుంది. మీరందరూ ఈ లూకాసు వార్త పూర్తిగా వినాల. ఒక్క వారం కూడా బైబిల్ స్టడీ మిస్ చేసుకోదండి, మళ్ళీ దొరకదు మీకు. కాబట్టి ఈ అధ్యాయంలో 5 సంగతులు ఉన్నాయి. ఎన్ని సంగతులు ఉన్నాయి చెప్పండి? ఒక సంగతి ఏంటంటే పీటర్స్ రిపెంటెన్స్. చెప్పండి, మీకు ఇంగ్లీష్ రాకుండా ట్రై చేయండి అమ్మా. పీటర్స్ రిపెంటెన్స్.
ఎ లెపర్ హీలింగ్, ఎ లేమ్యాన్ హీలింగ్, ద లీవైట్ కాలింగ్, న్యూ వైన్ ఓల్డ్ వైన్. 5 ఇంగ్లీషులు తెలుగులో చెప్తా. ఏంటంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ చెప్తే కొంచెం ప్రజలు ఇంట్రెస్ట్గా ఉంటుంది. మొదటి ఏంటంటే పేతురు గారి యొక్క సమకూర్పు. 2 కుష్ఠరోగి స్వస్థత. 3 పక్షవాయువాని స్వస్థత. 4 శిష్యుడైన లేవి పిలుపు. 5 కొత్త తిత్తులు పాత తిత్తులు. 5 సంగతులు నాకు జస్ట్ ఒక 45 మినిట్స్లో ముగిచ్చేసి మీకు బోర్ కొట్టి సుత్త కొట్టను. ఎందుకంటే ఆన్లైన్లో వినే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఆ 2 చేతులు జరపమ్మా పాప జమీమా, అక్క కనపడట్లే ముఖం. 2 గోడకు జరుపు, పూర్తి గోడకు దొబ్బాయి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. మొదటి విషయం ఏంటంటే పేతురు గారి పిలుపు. చెప్పండి. పేతురు పిలుపు, పేతురు సమకూర్పు, పేతురు నిశ్చయిత. అంటే చాలా సంగతులు ఉన్నాయి. మీకు ఒక కథలాగా చెప్తా, ఎందుకంటే అంత డీటెయిల్గా వరుస చెప్తే తెల్లారుతుంది. కథలాగా ఒక 5 నిమిషాలు ముగిస్తా. పేతురు కథ. పేతురు సామాన్యుడు కాదు. అందులో చెప్పండి, పేతురు గారు సామాన్యుడు కాదు. ఇప్పుడు నేను అనుకుంటా మన మందిరంలోకి వెళ్ళి పెద్ద జిడ్డు ఎవరు చెప్పు? మన మందిరానికి మనకు తెలిసి మన కర్మేల్ చర్చికి ఓ పెద్ద జిడ్డు ఉంటాడు, రాజేష్ అందరికంటే జిడ్డు అనుకో, జస్ట్ ఏమనుకోదు రాజేష్ జిడ్డు. ఈ రాజేష్ని లైక్ ఒక చాలా జిడ్డోని రక్షించుకోవాలంటే మాటలు కాదు. ఎందుకంటే నన్ను కొంచెం మెత్తనోళ్ళు ఇప్పుడు లేడీస్ ఉన్నారు, పొట్టిగా రక్షించవచ్చు. వాళ్ళకి ఏం పెద్దగా అవసరంలే, వాళ్ళకి దేవుని వాక్యం సూటిగా మాట్లాడితే మీరు ప్రభులోకి వచ్చేస్తారు ఈజీ. అదే ఒక జిడ్డోని రక్షించారు అంటే మాటలు కాదు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని రక్షణలో తేవాలంటే అతని ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దేవుడి యొక్క ప్రణాళిక చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అతన్ని రక్షణలో తెచ్చుకోవాలంటే. ఇప్పుడు ఈ పేతురు గారు వాళ్ళకు తమ్ముడు ఉండేవాడు, ఆయన పేరు అంద్రేయ. ఏం పేరు? ఆండ్రూ. ఈ ఆండ్రూ పీటర్స్ ఇద్దరు బ్రదర్స్. వీళ్ళకి పేతురు గారికి ఒక తండ్రి ఉన్నాడు. ఏం పేరంటే యోహాను కుమారుడైన సీమోన్. ఏం పేరు? అంటే సీమోనుగా పేతురు గారి తండ్రి పేరు ఏం పేరు? యోహాను. ఎందుకంటే మనకు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ మాట వస్తుంది, యోహాను కుమారుడైన సీమోను ఉందా మాట అండి. నువ్వు నన్ను ప్రేమించి ఎవరు తీసుకొని చదవండి త్వరగా. 21:12 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను అంటే. ఇప్పుడు చెప్పండి, సీమోను గారి తండ్రి పేరు ఏం పేరు? అది మీరు గుర్తుపెట్టుకోండి. జబదయి కుమారులు వేరు, మళ్ళీ వాళ్ళు వేరు. ఈ పేతురు గారి తండ్రి పేరు ఏంటంటే యోహాను. ఈ యోహాను ఎవరో మనకు పూర్తిగా డీటెయిల్ లేదు, మనకు బైబిల్లో లేదు. చెప్పండి, బైబిల్లో లేదు. ఈ యోహాను మరి ఎట్లా కొంచెం మంచోడులాగే ఉన్నాడు. ఎందుకంటే ఒక కొడుకు, ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో జాగ్రత్త అండి, మొదటి శిష్యుడు ఎవరంటే అంద్రేయే. ఎవరు? ఆండ్రూ. ఈజ్ ఎ ఫస్ట్ డిసైపుల్. ప్రపంచంలో యేసుక్రీస్తు శిష్యులందరిలో మొదటి శిష్యుడు ఎవరు చెప్పండి? ఆండ్రూ, అంద్రేయ. ఈ అంద్రేయ అనేటోడు సహజంగా సత్యాన్వేషి. అందరు చెప్పండి, సత్యాన్వేషి. ఆ మాట చెప్పండి. సత్యాన్వేషి అంటే కొందరికి న్యాచురల్గానే దైవభక్తి ఉంటుంది, కొందరికి ఏముంటుంది? న్యాచురల్గానే పొద్దున్న లేస్తానే వాళ్ళకు ఎట్లనో అలవాటు ఉంటాయి కొన్ని మంచి బుద్ధులు. ఈ ఆండ్రూకు బై బర్త్ కాదు సంథింగ్. ఆయన ఎవరంటే యేసుక్రీస్తుకు బ్యాప్టిజం ఇచ్చిన యోహాను గారికి ముఖ్యమైన శిష్యుడు అంట. ఎవరు? ఆండ్రూ. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ శిష్యుడు. ఎవరు? ఆండ్రూ. ఈ ఆండ్రూ ఎప్పుడు చూసినా యోహాన్ దగ్గర ఉండేవాడు. ఓ రోజు యోహాను గారు బ్యాప్టిజాలు ఇస్తాడు. పొద్దునే బ్యాప్టిజాలు వాళ్ళకి దుప్పట్లు కప్పేదో ఏదో మొత్తానికి పరిచయం చేసేవాడు శిష్యుడు. అప్పుడు ఓ రోజు యేసుప్రభు బ్యాప్టిజం తీసుకునేకి వస్తే ఈ ఆండ్రూ గమనిస్తూ ఉన్నాడు. మంచి యవనొస్తాడు, గమనిస్తాడు. అప్పుడు యోహాను గారు అన్నారు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఇదే అన్నాడు. రెండోది, ఈయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి అన్నాడు. ఈయన చెప్పులు వారు ఇప్పుడు నేను పనికిరాను అన్నాడు. ఈయనయే మీరు కనిపెట్టుచున్న మెస్సే అన్నాడు. ఈ 4 విషయాలు అన్నాడు. ఈ 4 వింటూ ఉండగానే పరలోకం తెరవబడింది. పరలోకం నుంచి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను 5వ విషయం. 6వ విషయము, ఒక పావురం ఆకాశము నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చో తెలీదు, పైనుంచి ఎగురుకుంటూ వచ్చి యేసుప్రభు మీద వాలింది.
ఈ సంగతులన్నిటికీ ఐ విట్నెస్ ఎవరు? ఆండ్రూ. ఈయన ఆ రోజు నుంచి ఇంకా మంట పెరిగిపోయింది. ఏందబ్బా, నేను యోహాను గారి శిష్యుడిగా ఉన్నాను, పెద్ద ఫీల్ అయ్యేటోని. ఇప్పుడు యోహాను శిష్యరికం అవసరము లేదు. ఇప్పుడు ఎవరు శిష్యుడు కావాలి? నేను యేసు శిష్యుని కావాలా అనుకున్నాడు. అంతలో యేసుప్రభు ఏమైందో మాయమైపోయాడు. అందరు చెప్పండి. యేసుప్రభు అయినాడు. నీలాగా నాలాగా యేసుప్రభు మనుషులంట పడేటోడు కాడు. మనమందరం కాలు మొక్కి దండం పెట్టిన ఆయన ఆగడు ఇక్కడ. ఆయన అనుకున్నదే. ఆయన ఏం చేశాడు? బ్యాప్టిజం తీసుకొని చక్కగా అరణ్యానికి పోయాడు. ఎక్కడ పోయాడు? అరణ్యానికి. ఎవరికి కనిపించాలి. ఇంకా 40 రోజులు ఉపాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 డేస్. 40 డేస్ ఉపాసం ఉండి మళ్ళీ తిరిగి లోకంలోకి వచ్చి ఇంటికి పోలే. సువార్త అట్లా పోతా ఉంటే ఈ అంద్రేయ గారు మొత్తానికి అంద్రేయకు స్నేహితుడు. ఆయన పేరు యోహాను. ఏం పేరు? ఈ యోహాను వేరు. పేతురు. ఈ అంద్రేయ వాళ్ళ ఆయన పేరు యోహానే. ఈయన గురువు గారి పేరు చెప్పండి అన్నమాట. అంద్రేయ ఆయన పేరు ఏం పేరు? యోహాను. వాళ్ళ గురువు గారి పేరు ఏం పేరు? యోహాను. ఈయన ఫ్రెండ్ పేరు ఏం పేరు చెప్పండి? యోహానే. ఈయన ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే యోహాన్. జాన్. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం 3 జాన్లు కనిపిస్తారు. ఒక జాన్ ఏమో వాళ్ళ ఆయన, ఇంకో జాన్ వచ్చి గురువు, ఇంకో జాన్ వచ్చి ఫ్రెండ్. ఈ జాను ఈ అంద్రయ్య మొత్తానికి యేసుని కనుగొన్నారు. కనుగొని యేసుని చూశాను. చూస్తానే చిన్నగా జాగ్రత్తను గమనించాడు. యేసు పోతాడు చిన్నగా వెనకల అంద్రయ్య యోహాన్లు చిన్నగా వెంబడించడం మొదలుపెట్టారు. వెంబడిస్తామంటే యేసు ఏం చేశాడు? ఆగి నిలిచి వెనుదిరిగి మీరు ఏమి వెతుకుచున్నారు అని అడిగాడు. చెప్పండి. ఈ ప్రశ్న ఈయన అడుగుతాడని వాళ్ళకు ఊహించలే. సడన్గా అడిగించాడు. వాళ్ళ ఇంటెన్స్ ఏంటంటే ఈయన బ్యాప్టిజం తీసుకున్నాడు, పరలోకం తెరవబడింది. సడన్గా ఏమైపోయాడు? మాయమైపోయి మళ్ళీ 40 రోజులకి చెప్పండి తిరిగి వచ్చాడు. వస్తూనే మొత్తానికి కనుక్కొని ఈయన వెంట పోతుంది. ఏంది ఈయన ఎవరు? ఏం తెలీదు. చెప్పండి. యేసుప్రభు గురించి వీళ్ళకి ఇద్దరికి ఒక్క బొట్టు తెలీదు. కాబట్టి ఇలా వస్తూ ఉంటే యేసుప్రభు వెనక్కి తిరిగి మీరు ఏం ఎదుకొచ్చున్నారండి. అప్పుడు వాళ్ళు అన్నారు, సడన్గా అడిగితే ఏం చెప్తామండి? కొంచెం భయంగా మాట్లాడారు. చెప్పండి. బోధకుడా, సింపుల్గా బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉన్నావు అంటానే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? వచ్చి చూడమన్నాడు. చెప్పండి. అందరు చెప్పాలి. వచ్చి చూడు. చిన్న మాట. ఇప్పుడు వినయ్ అని పేరు. వినయ్, కొంచెం నేను టార్గెట్ చేస్తా, ఏమనుకోదు. నువ్వేందో తెలియాలంటే నీ మొబైల్ కావాలా ఈ దినాల్లో? చెప్పండి. నువ్వేందో తెలియాలంటే నీ మొబైల్ నేను తీసేసుకున్నానంటే నీవేందో మొత్తము నీ హృదయం, నీ ఇన్స్టాగ్రామ్, నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్, నీ కథ అంతా, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ A to Z చెప్పేది ఏంది? నేనంటాను నీ మొబైలే గనక ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉందనుకో నేను నమ్మొచ్చు. చెప్పండి. నేను నిన్ను నమ్మొచ్చు. ఇప్పుడు ఒక రాత్రి అప్పుడు ఈ అంద్రయ్య యోహాను, శిష్యుడైన యోహాను, ఈ ముగ్గురు కలిసి ఒక రాత్రి యేసుప్రభుతో ఉన్నారంట. అందరు చెప్పండి. త్వరగా చెప్పాలా. యోహాను అందరు ఏం చేశారు? ఒక రాత్రి, 1 night విత్ జీసస్. ఇంగ్లీష్ చెప్పండి. 1 night విత్ జీసస్. ఒక రాత్రి ఉండేసరికి మార్నింగ్ వాళ్ళు డిసైడ్ అయ్యారంట. ఏం డిసైడ్ అయ్యారంటే ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయా, ఈయనే అభిషిక్తుడు, ఈయనే దేవుని గొర్రెపిల్ల డిసైడ్ అయిపోయి చక్కగా వచ్చి అంద్రయ్య వాళ్ళ అన్నకు చెప్పాడు. ఎవరు చెప్పాడు చెప్పండి. ఈ సంగతులన్నీ మీకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటాయి, మీ తర్వాత చదువుకోండి. వాళ్ళ అన్న ఎవరు? అంద్రయ్య అన్న పేరు ఏం పేరు? అప్పుడు పాత పేరు సైమన్. ఏం పేరు? ఈ సైమన్ అని చెప్పాడు. సైమన్ అందరూ ఇంటికి వచ్చాడు. అందరే ఎటుపోయినా మాయమైపోయినా, నేను నైట్ ఇంటికి రాలేదు. ఒక రాత్రి ఇంటికి రాకుంటే ఊరుకుంటారా? వినయ్ మిమ్మల్ని ఊరుకుంటారా? ఎలిజబెత్ అమ్మ ఊరుకుంటావా? రాత్రికి నీ కొడుకు ఇంటికి రాకుంటే? రాత్రి లేడు, పొద్దున వచ్చాడు. పొద్దున వస్తేనే వచ్చిన వెంటనే ఏమంటాడు? నేను మెస్సియాను. చెప్పాల. నేను మెస్సియా అంటే అర్థం ఏంటంటే మోక్షానికి మార్గం, ముక్తికి మార్గం, పరలోకానికి మార్గం, ముక్తి ప్రాప్తి, స్వర్గ ప్రాప్తికి దారి. అదే మెస్సియా.
మెస్సియా అంటే దారి చూపించేవాడు, తానే దారి. చెప్పండి ఏంటి చెప్పండి, దారిని చూపించేవాడు, తానే దారి. ఆ విషయము ఏమంటారు, ఘంటాపథంగా అంద్రయ్య వచ్చి ఎవరికి చెప్పాడు? అన్న ఎవరు, ఆయన పేరు ఏం పేరు? పేతురు, సీమోను చెప్పాడు. మరి ఏమర్థమైందో మనకు తెలియదు, కానీ పేతురు గారు కూడా చక్కగా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి యేసుప్రభుని చూశాడు. చూసి మరి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ పేతురు ఒక మాట అన్నాడు, నీవు చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ నేనే తెలుసుకుంటున్నా ఈయన మెస్సియా అని. మరి వాళ్ళు ఆ రాత్రి అంద్రయ్య యోహాను ఏం చూశారో మనకి ఎవరికి చెప్పండి? అది బైబిల్లో లేదు. పేతురు యేసుప్రభుని డైరెక్ట్ చూసినప్పుడు ఏం చూశాడో కూడా మనకు అది బైబిల్లో లేదు. ఈ ఇద్దరు, పేతురు యోహాను, ఫస్ట్ అంద్రయ్య, యోహాను, పేతురు, ఈ ముగ్గురు యేసుప్రభుకి కొత్త శిష్యులయ్యారు. ఏమయ్యారు? మొదటి శిష్యులు. ఈ ముగ్గురులో ఈ పేతురు అనబడినవాడు ఇప్పుడు చూడండి ఒక మాట, యేసుప్రభువే మెస్సియాని కనుగొన్నాడు, కానీ కనుగొనడము వేరు, యేసుప్రభు సారూప్యం పొందడం వేరు. చెప్పండి, యేసును కనుగొనడం వేరు, యేసుక్రీస్తు సారూప్యంలోకి రావడం. ఒక మాట చెప్తున్నా, ఇక్కడ బ్రేక్ ఇస్తున్నా. పరలోకం వెళ్ళేది ఎవరయ్యా అంటే యేసు సారూప్యం కలిగిన వాళ్ళే. సింపుల్గా ఒక మాట చెప్తున్నా. పరలోకానికి అందరు వస్తారనుకునేరు. యేసు ప్రభు ఏమో సుగుణమ్మ నిద్రపోతుంది, ఓ అమ్మ నువ్వే కొంచెం ముందుకు రా, కొంచెం ముందుకు వచ్చు, పిల్లలు అనుకోదు, ముందుకురా. నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువును తెలుసుకున్న వాళ్ళందరూ పరలోకం పోతారని అనుకోకండి, అది ఇంపాసిబుల్. యేసు ప్రభువును తెలుసుకున్న వాళ్ళందరూ పరలోకం పోతారని చెప్పండి అనుకోకండి. పరలోకానికి వెళ్ళేది ఎవరంటే యేసు సారూప్యములోకి వచ్చిన. యేసును తెలుసుకోవడం వేరు, యేసు వలె మారడము వేరు. అందరు చెప్పండి, మారిపోవడము వేరు. ఇప్పుడు పేతురు యేసును తెలుసుకున్నాడంతే, యేసు వలె ఇంకా మారలే. యేసును తెలుసుకున్నాడు, కొంతవరకు కొంచెం సబ్జెక్ట్ వచ్చింది. పేతురు యేసు అంటే పోతున్నాడు వస్తున్నాడు, కానీ ఆయనకు మంచి భార్య ఉంది. ఎవరికి? పేతురు గారికి భార్య. మిగతా వాళ్ళకి భార్యలు ఉన్నారో మనకు తెలియదు, కానీ పేతురుకి భార్య ఉన్నట్టు బైబిల్లో ఉంది. పేతురు గారికి భార్య ఉంది, పేతురుకు అత్త ఉంది, పేతురుకు ఒక ఇల్లు ఉంది. కపెర్నహూములో పేతురు యొక్క అత్తగారి ఇల్లు అని రాయబడింది. పేతురుకు అత్త ఉంది, పేతురు అత్తకు ఇల్లు ఉంది, పేతురుకు భార్య ఉంది. ఆయనకు తప్ప పిల్లలు కూడా ఉంటారు. బహుశా భార్య ఉన్నాక ఏముంటుందని, ఎంతమంది పిల్లలు మనకు పేతురు గారికి తెలీదు. మారేంటి, ఏందయ్యా పొద్దున్న పోయినావు, సాయంత్రం దాకా రాలేదు, ఎటు పోయినావు, చేపలు తెచ్చినావా, ఏదైతే రాలేదే, ఎటు పోయినావు? ఆయన కనపడ్డాడు, మెస్సియా. అయ్యా స్వామి, నన్ను పెళ్లి చేసుకున్న పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా గురువులు సాధువులు ఏంటో పోయినావు అనుకో, నేను నా పిల్లలు అన్యాయం అవుతారు, పోయి చేపలు పట్టరాపు. సరే తప్పుతుందా? పొద్దున్నే పోయింది. చెప్పండి, యేసుప్రభుని తెలుసుకున్నాడు. చెప్పండి, యేసుప్రభుని తెలుసుకున్నాడు, యేసుప్రభుని కనుక్కున్నాడు, ఇంటికి వచ్చినాడు, రాత్రి పండుకున్నాడు. పొద్దున ఏం చేశాడు? రాత్రి ఇంటికి వచ్చాడు. చేపలు పట్టేటోళ్ళు ఎప్పుడు పోతారండి? చేపలు పట్టేకి రాత్రిళ్ళు పోతారు. ఎప్పుడు పోతారు? రాత్రి వెళ్ళి వాళ్ళ మొత్తం అంతా పరిచేసుకొని సముద్రంలో, నీళ్ళలో, అది సముద్రం అంటే సముద్రం కాదు, అది ఒక సరస్సు. అది చెప్పండి, గలిలీ అనేది సముద్రం కాదు, గలిలీ అనేది ఏంది? సరస్సు. అదొకటి ఏంటంటే మంచినీళ్ళ సరస్సు అంట. విచిత్రం. ఇప్పుడు మన కొల్లేరు సరస్సు పేరున్నారా? కొల్లేరు సరస్సు ఏంది? మంచినీళ్ళ సరస్సు. అది ఆడ ఉప్పు నీళ్ళ చేప వేరుంటుంది. ఇప్పుడు బంగాళాఖాత చేప వేరుంటుంది, గోదావరి చేప మీకు అర్థమైందో లేదో, గోదావరి చేప వేరు టేస్ట్, జురాల చేప వేరుంటుంది, సముద్ర సీ ఫుడ్ చేప వేరు, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు, దీని టేస్టే వేరు. దేంది? మంచినీళ్ళ చేప. ఈ గొలలి అనేది అంటే మంచినీళ్ళ సముద్రం, పేరు సముద్రం కానీ సముద్రం కాదు, అది తిబెరియా సరస్సు, దాని పేరు. యాక్చువల్ ఏం పేరు? తిబెరియా. అయితే మనుషులు ఆ సరస్సు అనేది రాక సముద్రం అనేసారంట. అట్లా దాని పేరు ఏం పడిపోయింది? తిబెరియా సముద్రము, తిబెరియా సరస్సు, గలిలయ సరస్సు, చాలా పేరు దానికి, అన్నీ ఒకటే. ఇప్పుడు పేతురు గారు వాళ్ళకి అది ఆ సరస్సు వేలం పాడుకొని ఉంటారు వాళ్ళ బంధువులందరూ కలిసి. పేతురు గారు పోయి చేపలకు వలేశాడు. వినండి, చేపలకు వలేశాడు. పాపం రాత్రి అంతా కూర్చోడు. పేతురు గారు వలేసపోయాడు, అంద్రయ్య పోయాడు, శిష్యుడైన యోహాను పోయాడు,
ఇంకొకడు పోయాడు, యాకోబు పోయాడు, అందరూ పోయినారు. అందరూ వలలేసినారు. విచిత్రం ఏంటంటే రాత్రంతా వలలేసి కూర్చున్నారు. ఇనండి, గొంతు కూర్చున్నారు. ఏం తిప్పలు పడడం మనకు తెలియదు, కానీ తెల్లారింది, కానీ ఎంత తిప్పినా వాళ్ళకు బరువు లేదు. ఒక్క చేప లేదు, చేప లేదు, చేప లేదు, చేప లేదు, చేప లేదు, చేప ఒక్క చేప. పొద్దున్న తెల్లారిన తర్వాత నిన్న పొద్దున కనపడ్డాడు దేవుడు. చెప్పండి, మెస్సయ్య. ముందు రోజు రాత్రి ఎవరితో ఉన్నాడు? అంద్రయ్య, యోహాను, యేసుతో ఉన్నారు. కానీ బువ్వ కావాలి కదా, మళ్ళీ చేపలు పట్టిపోయింది. అయితేనేమి పార్ట్ టైం జాబ్. ఇప్పుడు కే రాజు అన్నాడు, జాబ్ చేసుకుంటాడు, సేవ చేస్తాడు, నాకన్నా ముందు ఉంటాడు అన్నిట్లో. ఆ ఉపాస ప్రార్థన నాకన్నా ముందు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. జాబు ఉంది, చెప్పండి, సేవ ఉంది, తప్పేం కాదు. అట్లా అనుకున్నారు పేతురు, యోహాన్లు. అట్లా పేతురు చేపలు పట్టేకపోయాడు, నెమ్మది లేదు. చెప్పండి, రాత్రంతా చేపలు పట్టాడు, ఒక చేప పడలేదు. పొద్దునైంది, పొద్దునేసరికి ఒడ్డు మీదకి వేసుకొని వచ్చాడు. చెప్పండి 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 ఒడ్డు మీదకి వేసుకొని వచ్చాడు. మీరు సముద్రం అంటే సముద్రం అనుకున్నారు, సరస్సు అది. చెప్పండి, అది ఒక సరస్సు. యేసుప్రభు దూరం నుంచి చూసి, అంటే సముద్రం మీద మాటలు వినపడవు. చెప్పండి, నా ఉద్దేశం ఏంటంటే సముద్రం మీద ఏమి వినపడవు, నువ్వు ఎంత నరుసు వినపడదు. ప్రభు అన్నాడు, ప్రభు చెప్పాడు, మనకు తెలియదు. ఎందుకంటే సముద్రం మీద మాటలు. ప్రభు అన్నాడు, కుడివైపున నీవు దోణెను లోతుగా నడిపించు అన్నాడు. చెప్పండి, కుడివైపుకి దోణెను లోతుగా నడిపించు. అప్పుడు అంటే ఇప్పుడు చెప్పాడంటే మీరు విన్న అది అబద్ధమవుతుంది. నిజానికి యేసుప్రభు ఎలా చెప్పాడో మనకు రికార్డ్ లేదు. అక్కడ లోతుకు నడిపించమని బోధకుడు చెప్పాడు. పేతురు అన్నాడు, అయ్యా పొద్దున్న నుంచి రాత్రి నుంచి చేపలు లోతు సముద్రంలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఒక్క చేప పడలేదయ్యా. ప్రభు ఒక విషయం ఏంటంటే, ఈ నలుగురికి మారుమనస్సు ఇవ్వడానికి యేసు ప్రభు ఆ గలిలీ సముద్రంలోని చేపలకు ఆజ్ఞాపించాడంట. అందరు చెప్పండి, ఈ నలుగురికి మారుమనస్సు ఇవ్వడానికి చేపలన్నిటికీ ఎవరు ఆజ్ఞాపించారు? యేసు ప్రభు ఏం చెప్పాడు? జాగ్రత్త, ఒక్క చేప పడ్డారో చూడు, బాగుండదు, మర్యాద ఉండదు మీకు. ఎస్ ప్రభా, నిజమే, నీ మాట ఎదురు చెప్తాం ప్రభా, జాగ్రత్త, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, పోయి మీరు లోపల దాక్కోండి, ఒక్క చేప బయటికి రాకూడదు. ఎస్ ప్రభా, ఒక్క చేప పడలేదు, అన్ని పోయిన లోపలికి. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత పేతురు చెప్పాడు, నువ్వు ఇప్పుడు లోతుకు నడిపించు స్వామి అన్నాడు. అంటే ఎస్ ప్రభు అన్నాడు. సరే అని చెప్పేసి పేతురు మళ్ళా వల తీసి మళ్ళా పైకని మళ్ళా శక్తి కొద్దీ వల వేసాడు. వల వేస్తేనే ప్రభు చెప్పాడు, చెప్పాలా, చేపలకి ఏం చెప్పాడు? మనస్సుతోనే, నోటితో ప్రభు మాటలు వాడికి మనస్సుకు కూడా అర్థమవుతాయి. ప్రభు మనస్సుతో చెప్పాడు, చెప్పి ఇప్పుడు వెళ్ళమన్నాడు. అంటూనే ఆ వలలో ఎన్ని పడ్డాయంటే, ఆ వల ఆ పాలు పట్టిన చేపల రాశికి వల పిగిలిపోయే చేపలు అంటవి. ఎన్ని చేపలో మనం మాటల్లో చెప్పలేం. అక్కడ రాయబడింది 2 దోణెలు నిండిపోయినాయంట. ఎన్ని చేపలు? 2 దోణె. అక్కడ విచిత్రం ఏంటంటే, ఆ చేపల రాశికి పేతురు గారికి దెబ్బకు మారుమనసు వచ్చింది, దెబ్బకు పిలుపు వచ్చేసింది. సేవ ఇప్పుడు ఈరోజు కే రాజన్న సేవకు రమ్మంటే ఎంత అద్భుతం జరిగితే వస్తాడు చెప్పండి. ఎంత ఇప్పుడు సేవకు రావాలని ఉంటుంది ఒక, కానీ రావాలంటే ప్రభు ఎంత అమేజింగ్ చేయాల, ఏం చేయాల చెప్పండి. పేతురు గారికి జరిగిన అద్భుతం లాంటి అద్భుతం. ఆ అద్భుతము వాళ్ళు వేశారు. ఇప్పుడు చేపలు పడ్డాయి, వాళ్ళు బరువు లాగలేకపోయారు. అప్పుడు సముద్రం మీద ఉన్న లక్షణం ఏంటంటే, మాటలు వినపడవు. ముందే చెప్పాను కదా, సముద్రం ఏమి వినపడవు, మాటలు వినపడవు. అప్పుడు పక్కన దోణలు చెప్పారు సంజ్ఞను చెప్తే రాయబడి సంజ్ఞలు. వెంటనే ఆ మిగతా ఓడలో ఆ దోణలన్నిటి తిప్పుకున్నాడు. దూరం ఉంటాయి, అన్నీ తిప్పుకొని ఒక దగ్గరకు వచ్చి అన్ని దగ్గరకు వేసుకొని అందరూ ఒక దోణ ఎక్కారు. చుట్టుపక్కల అందరూ సవాసగాలంటారు కదా, అందరు వచ్చేసి ఆ వల పట్టుకొని చిన్నగా తీరం దాకా నెమ్మదిగా లాక్కొచ్చారు. తీరం దాకా లాక్కొని చక్కగా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చేసి వల ఒడ్డుకు తీసి ఆ వలను దోణిలోకి చేర్చారు.
వాళ్ళు చేర్చిండు, వాళ్ళ బరువు ఎత్తలేకపోయి ఉండొచ్చు బహుశా. ఆ దోణెను వలను ఒడ్డుకు లాగారు. ఒడ్డుకు లాగిన తర్వాత అక్కడ రాయబడింది, ఆ చేపల రాశిని గేటు పడింది లేనా సాలిడ్ గాలికి, ఆ చేపల రాశికి రాజేష్ ఏం కాదు, ఆ చేపల రాశికి రాజేష్ నువ్వు అటు చూస్తే నాకు మెసేజ్ డిస్టర్బ్ అవుతా. ఆ చేపల రాశికి వాళ్ళు పేతురు ఒక పని చేశాడు. వెంటనే దోణిలో నుంచి ఒడ్డుకొచ్చి యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఒక మాట్లాడు, ప్రభువా నన్ను 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 విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను అన్నాడు. నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడు. ఎందుకు అంత అద్భుతం జరిగింది? ఒక్క క్షణంలో రిపెంటెన్స్ మెసేజ్ ఏం చెప్పలే, చెప్పండి. ఒప్పుకోలు ప్రార్థన మెసేజ్ చెప్పిండు యేసు ప్రభు. ఒప్పుకోలు ప్రార్థన చెప్పిండా ఏం పాస్టరు మాసిలామని చెప్పిండు యేసు ప్రభు. ఒప్పుకోలు ప్రార్థన చెప్పిండ మెసేజ్. మరి ఆయన ఏం ఒప్పుకున్నాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము. అంత అద్భుతమైన చేంజ్కి కారణం ఏంటంటే యేసు ప్రభువుకు పేతురుతో పని ఉంది. చెప్పండి, యేసు ప్రభువుకు పేతురుతో చాలా అద్భుతమైన పని ఉంది. పత్రికలు రాయాలా, శిష్యులను బలపరచాలా, సాది సంఘానికి సువార్త చెప్పాలా, 3000 మందికి రక్షణలోనికి తేవాలా, ఒకటి తర్వాత ఒకటి ఎన్నో అద్భుతాలు చేయాలి పేతురు. ఇవన్నీ చేయాలంటే ఆయనకు ఒక మనిషి కావాలి. ఆ మనిషే పేతురు. ఆ మనిషే ఇప్పుడు పేతురుని మార్చుకోవాలంటే ఊరికే కాదు కదా. యేసు తెలియడం వేరు, యేసుని ఎరగడం వేరు, యేసు సారూప్యంలోకి రావడము, యేసును ప్రకటించడం వేరు, యేసు వలె జీవించుట వేరు, యేసు మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుట వేరు. ఒక్కొక్క మెట్టుకు తీసుకోవాలా. కాబట్టి యేసుప్రభు చేసిన ఒక మెట్టు ఏంటి? ఆయనతో ఉన్నాడు. రెండో మెట్టు ఏంటి? పూర్తిగా ఆయన ప్రభులోకి తెచ్చుకోవడం. ఈ విషయము లూకాసు వార్తికుడు డీటెయిల్డ్గా రాసినాడు. అది మొదటి విషయం. రెండో విషయానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కుష్ఠరోగి వస్తాడు. ఎవరు చెప్పండి? కుష్ఠరోగి. ఎవరా కుష్ఠరోగి? లూకాసు వార్త 5వ అధ్యాయం చదువుకుందాం. అక్కడ ఒక మంచి మాట ఉంది. లూకా 5 అందరు చదువుకుందాం. చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము అందరు 12 వచ్చిందండి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువానికి ఇష్టమైతే నేను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనను. అప్పుడు ఆయన చెయ్యి చాచి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచెను. బైబిల్లో గమనించండి, అందరు చెప్పండి. బైబిల్లో పలకరు మీరు. బైబిల్లో అనేక రకాలైన కుష్ఠరోగులు ఉన్నారు. వన్ టైప్ ఆఫ్ కుష్ఠరోగులు కాదు, అనేక రకాలైన మీకు తెలిసిన బైబిల్లో ఉన్న కొంతమంది కుష్ఠరోగులు చెప్పండి, కథలు చెప్పండి. నయమాను కుష్ఠరోగి, ఇది కపెర్నహూము కుష్ఠరోగి. చెప్పండి. ఇంకో పేరు చెప్పండి. ఆ ఊరి తన పట్టణం అంది. ఆ పట్టణం ఏంటంటే కపెర్నహూము. కపెర్నహూములోని కుష్ఠరోగి 2. మూడో కుష్ఠరోగి ఎవరు? నాది కూడా ఏంటండి ఇప్పుడు ఇంతమంది వేసారు అది. ఓకే, మూడో కుష్ఠరోగి ఎవరు? 10 మంది కుష్ఠరోగులు. చెప్పండి. లూకాసు వార్త 17లో వస్తారు వాళ్ళు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు. దాంట్లో ఒక స్పెషల్ కుష్ఠరోగుడు ఎవరు? తిరిగి వచ్చిన సమ్మరయుడైన కుష్ఠరోగి. ఇప్పటికైతే 4 రకం. 5వ రకం ఉంది, సీమోను కుష్ఠరోగి. అపోస్తలుల గారు 10వ అధ్యాయంలో పేతురు గారు ఎవరింట్లో ఉన్నాడు? యొప్పేలో కుష్ఠరోగి అయిన సీమోను. యు అండర్స్టాండ్? ఏమండి? కుష్ఠరోగి అయిన సీమోను ఇది ఒక కుష్ఠరోగి. ఆయన ఇంట్లో పేతురు గారు వచ్చి స్టే చేశాడు. ఇప్పుడు మనమే ఒక ఇంట్లో స్టే చేయాలంటే మాట్లాడి, మనం ఇల్లు చూస్తాం, వాకిలు చూస్తాం, ఇల్లంతా మంచిగుందా, మంచిగా నాకు మర్యాద ఇవ్వగలరా, నాకు అన్నీ చేయగలరా అని ఆలోచించుకొని అప్పుడు వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాం. పేతురు గారు అంత పెద్ద అపోస్తలుడు ఎవరింట్లో ఉన్నాడంట? చెప్పండి. కుష్ఠరోగి ఇంట్లో. నిజంగా చాలా అద్భుతమైన కుష్ఠరోగి ఆయన. ఆ ఇంట్లోనే దర్శనం వచ్చింది. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ ఇంట్లోనే సంఘ దర్శనం. అది చూడండి, మన మాటలు కాదు ఇక్కడ. ఈ కుష్ఠరోగి ఎవరంటే యేసు ప్రభు ఆ పట్టణంలోకి వచ్చాడని తెలిసినప్పుడు యేసును దర్శించడానికి వెయిట్ చేశాడంట. వెయిట్ చేస్తే యేసు ప్రభు అతను కలుసుకున్నాడు. మాటలు సందర్భం ఎంత బాగుంది. ప్రభువా, అక్కడ ఒక మాట రాయబడింది,
వాడు సాగిలపడి మ్రొక్కి అని ఉంది. చెప్పండి, సాగిలపడి ఓ చరణం పాడదామా? సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో మాలో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము. అద్భుతమైన మాట బైబిల్లో. ఏంటి ఆ మాట అంటే సాగిలపడుట. సాగిలపడుట ఏంటి? సాగిలపడ్డం అంటే ఇంక దానికి మించిన మాట లేదు. మీ పనులు కావాలంటే నిజంగా సాగిలపడ్డాడంటే యేసుప్రభు ఎదుట, ఆయన ఎదుట సాగిలపడుతూనే ప్రభు అన్నాడు, సాగిలపడి ఒక మాట చెప్పాడు. ఇంకో మాట ఉంది, మ్రొక్కాడంట. సాగిలపడి మొక్కి అక్కడి నుంచి ఒక మాట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని. అంటే డౌటే లేదు మనలో. అంటే రెండు విషయాలు ఉన్నాయి. నీకు ఇష్టమైతే అన్నాడు ఫస్ట్. చెప్పండి, ఫస్ట్ ఏం చేశాడు? సాగిలపడ్డాడు. అందరు చెప్పండి, మీరు కొంచెం నాకు చెప్పాలి. మొదట ఏం చేశాడు? రెండోది ఏం చేశాడు? మ్రొక్కాడు. సాగిలపడ్డం వేరు, మ్రొక్కాడు. మూడేమన్నాడు? నీకు ఇష్టమైతే అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? చెయ్యగలవు అన్నాడు. చెప్పండి, నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. జాగ్రత్త, ఇక్కడ ఆగుదాం. అంత ముందుకంట వినండి, చాలా బాగుంటుంది ఈ బిట్టు. అంతవరకు యేసు ప్రభు ఏ కుష్ఠరోగిని స్వస్థపరచలేదంట. మీకు అర్థమైందా? చెప్పండి. ఎలీషా కుష్ఠరోగిని స్వస్థపరిచాడన్న వార్త విన్నాడు, అది పాత కథ, అంతవరకే. కానీ అది మొదలుకొని యేసు ప్రభు ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచేంత వరకు మధ్యలో ఇంకా మరి ఏ కుష్ఠరోగి కూడా స్వస్థత పొందలే. వీనికి ఎట్లొచ్చింది ఈ విశ్వాసం? కుష్ఠరోగాన్ని బాగు చేయగల శక్తి యేసుకుందన్న సంగతి వీనికి ఎవరు చెప్పారు? మనకు అది ఒక అద్భుతం. కానీ ఆ కుష్ఠరోగి వచ్చాడు, వాడు మరి ఎట్లా తెలుసుకున్నాడు ఏమిటి మన డీటెయిల్ పోలేం, మనకు అదంతా అవసరం. ఇప్పుడు వచ్చాడు, మొదట ఏమాడు? సాగిలపడ్డాడు. రెండేం చేశాడు? మ్రొక్కాడు. మూడేం చేశాడు? నీకు ఇష్టమైతే. ఒక మాట ఇక్కడ, నాకు ఇష్టం లేదనుకో. చెప్పండి. ఇప్పుడు కొన్నిసార్లు మనము అయ్యా మనల్ని ఎంతోమంది ఎన్నో అడుగుతారు, ఎంతోమంది మనకి మేలు చేసే సందర్భం ఉన్నా కూడా చెయ్యం. అవసరమా అనుకుంటా. అంత అవసరమా మనకు? అంత మేలు చేయడంత అవసరము మనకు? చెప్పండి. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రిస్కులు తీసుకుంటే పనులు అవుతాయి. చెప్పండి. కొన్ని రిస్కులు తీసుకుంటే చెప్పండి కొన్ని పనులు అవుతాయి. ఆ రిస్క్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక అమ్మాయి, నేను పరిచయం పోయినా, ఎక్కడ వచ్చాడు వైజాగ్ పరిచయం పోయినా. వైజాగ్ పరిచయం పోతే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మంగళగిరి నుంచి వచ్చింది. మంగళగిరి నుంచి ఎక్కడికి వచ్చింది? విశాఖపట్నం. ఒక నైట్ అంతా ప్రయాణం చేయాల నన్ను కలుసుకోవడానికి. యూట్యూబ్లో వాక్యం ఏందంట. ఇని వచ్చి, అయ్యా ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? 34 ఏళ్ళు ఉంటాయి. పొట్టిగుంది, నల్లగుంది. పొట్టిగుంది, నల్లగుంది. నలుపు అంటే మామూలు నలుపు కాదు, కాకి నలుపే. అంత నలుపు ఉంది, పొట్టిగుంది. తర్వాత ఇంట్లో ఎవరికి రక్షణ లేదు. నాలుగోది ఏంటి? పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్. ఏం బ్యాక్గ్రౌండ్? హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. హెబ్రోన్ డబ్బు లేదు, ఏం లేదు. పేదమ్మాయి వచ్చి, సార్ మీ వాక్యం రెగ్యులర్గా వింటా సార్, మీరు ఏమన్నా చేయండి సార్, నా జీవితాన్ని ఏదో ఒక మేలు చేయండి సార్ అడిచి. నేను అన్నాను, అమ్మా నాకు మస్తు పనులు అన్నీ మర్చిపోతాయి, ఈ పొద్దున్న సంగతి రేపు నాకు గుర్తుకుండదు, నాకు మళ్ళీ నువ్వు ఎప్పుడు కనపడతావో నాకు తెలీదు, ప్లీజ్ నేను చేయగలిగితే చేస్తా అని చెప్పిన. మీ నంబర్ చెప్తే ఆ అమ్మాయి కోసము నేను చాలా రిస్క్ తీసుకున్నా. ఎంత రిస్క్ తీసుకున్నా చెప్తే మీకు అర్థం కాదు. ఆ అమ్మాయికి మొత్తానికి సెటిల్ చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసినాను. ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా పెద్ద మెగా సిటీలో హ్యాపీగా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి అంటే విచిత్రమైన మేలు చేయగలం మనం. అందరూ చెప్పండి. అందరికీ మనము, కానీ చెయ్యడానికి మనం ఏం కావాలా? ఏం తీసుకోవాలా? రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకునేవాడు ఎవడు? ఇప్పుడు యేసు ప్రభు సేవ అంటే రిస్క్. చెప్పండి, యేసు ప్రభు సేవ అంటే ఏంది? ఇప్పుడు తిమ్మని ఇంట్లో సండే క్లాస్ పెట్టినాం, ఎంత రిస్క్ ఉంటుంది? 100 మంది పిల్లలు వస్తారు, గోల ఉంటుంది, ఎంతో రిస్క్ ఉంటుంది. వాళ్ళతో చాలా రిస్క్ ఉంటుంది. ఇంట్లో మినిస్ట్రీ పెట్టుకుంటే, ఒక చిన్న గ్రూప్ కూడా ఒక వారం పెట్టుకుంటేనే పెద్ద రిస్క్. మా ఇంట్లో వద్దంటారు.
అలాంటి రోజు వారం వారం మీటింగ్ అంటే ఎంతో రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకుంటేనే ఈ కుష్ఠరోగులు ఏమవుతారు? నీకు ఇష్టమైతే చెప్పండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఆ సమర్థత ఉంది. ఎప్పుడన్నా సరే ఒక మాట చెప్పండి, యేసు ప్రభు సేవ అంటే సాఫ్ట్గా, స్మూత్గా, హ్యాపీగా జరిగేది కాదు. యేసు ప్రభు సేవ అంటే రిస్క్. సేవ అంతా రిస్కే, క్రైస్తత్వం అంతా రిస్కే. పరిచర్య అంటేనే రిస్క్. ఎన్ని రకాలుగా మనుషులు మనం వెలువేస్తారో మీకు తెలీదు. అవన్నీ మనం భరించుకుంటేనే అంతమున బహుమానము పొందుతాం. కాబట్టి అప్పుడు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే అని. చరిత్రలో హిస్టరీలో రికార్డ్ ఏంటంటే యేసు అతన్ని ముట్టి అని రాయబడింది. ఇంకో తర్జుమాలో అతన్ని పట్టుకొని అని ఉంది. కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరంట చెప్పండి. కుష్ఠరోగిని నాకు తెలియక అడుగుతాం, మీలో కుష్ఠరోగిని ముట్టుకున్న వాళ్ళు చెయ్యెత్తండి. ఒక ముగ్గురు ఎత్తారు, నలుగురు ఎత్తారు. డాక్టర్ మీరు మెడికల్ కాబట్టి ఎత్తారు. ఓకే, ముగ్గురు ఎత్తారు. మొత్తం రాజేష్ గొప్పోడే, గోల్డ్ మెడల్ వేయలేనికి. ఇప్పుడు సరే, కుష్ఠరోగిని తాకాలంటే, నా వరకైతే మనం తాకాలంటే ఇష్టపడం. యేసుప్రభు అతన్ని ముట్టాడంటే అక్కడ విషయం ఏంటంటే, కుష్ఠరోగిని ముట్టుకొని వాడు లేవీకాండ ప్రకారము అతడు కూడా ఆ దినం అపవిత్రుడవుతాడంట. ఆ దినంకి ఏమిటి? శవాన్ని ముట్టొద్దు, కుష్ఠరోగిని ముట్టొద్దు, చచ్చిన దేహాన్ని ముట్టొద్దు, చచ్చిన మాంసమును ముట్టొద్దు, చాలా ఉన్న లిస్టు. అయితే ఇప్పుడు యేసుప్రభు అందులో మాట చెప్పండి, వాని అపవిత్రతతో తన్ను ఐక్యపరుచుకున్నాడు. అవునా కదండి? వాని అపవిత్రతతో చెప్పండి, యేసుప్రభు ఏం చేశాడు? ఐక్యపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఐక్యపరుచుకుంటానే అక్కడ రాయబడింది, వాడు వెంటనే శుద్ధుడాయన. ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే మాటలు కాదండి. నువ్వు ఆ వ్యక్తిని రక్షణలోకి తెచ్చుకోవాలంటే రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ ద్వారా నువ్వు ఆ సమస్యలో ఇన్వాల్వ్మెంటు, కొన్నిసార్లు అది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కొన్నిసార్లు ఒక సమస్య ఒక రకంగా ఉంటుంది. దాని కొరకు నువ్వు ఎంతవరకు అంటే అంతవరకు వెళ్ళడానికి నువ్వు ముందుకెళ్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానికి చాలా ధైర్యము కావాలా, దేవుని మీద నమ్మకం కూడా కావాలి. అది అక్కడ మనతో మాట్లాడే విషయం. దాన్ని అక్కడితో వదిలేస్తాను. మూడో విషయంకి వెళ్ళిపోదాం. మూడో విషయం ఏంటంటే, పక్షవాయువు గలవాన్ని యేసు ప్రభు స్వస్థపరచుట. చెప్పండి, త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. పక్షవాయు గలవాన్ని, ఇది ఒక విచిత్రమైన కథ. మీకు దీని కంటిన్యూషన్ జాగ్రత్త అండి. మత్తయి 8లో రాశాడు, మార్కు 2లో రాశాడు. మత్తయి సువార్త 8లో ఉన్న ఆ పక్షవాయు గలవాడు, మార్కు సువార్త 2లో ఉన్న ఆ పక్షవాయు గలవాడు, లూకా సువార్త 5లో ఉన్న ఈ పక్షవాయు గలవాడు, ముగ్గురు ఒకటే. 3 చెప్పండి చూద్దాం. నిద్రపోండి బాగా, సుగుణమ్మ నిద్రపో. 3 చెప్పండి, ఎవరు 3 చెప్పండి చూద్దాం. మత్తయి సువార్త 8లో ఉన్న పక్షవాయు గలవాడు, మార్కు సువార్త 2లో ఉన్న పక్షవాయు గలవాడు, లూకా సువార్త 5లో ఉన్న ఈ ముగ్గురు ఒకటి. ఈ ముగ్గురు ఒకటే. మీకు జాగ్రత్త చదువుకోండి. మీకు బైబిల్ బాగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ 3వ అధ్యాయంలో ఈ పారాగ్రాఫ్ 3 ఒకేసారి చదివితే మీకు అర్థమవుతుంది. నేను 3 కలిపి మీకు క్లుప్తంగా చెప్పేస్తాను, జాగ్రత్త అండి. ఇప్పుడు మీకు విషయం క్లారిటీ ఇస్తాను. అదొక ఊరు. ఇక్కడ కొన్ని మార్క్, జాగ్రత్త అందరూ పలకండి. కొన్ని మత్తయి రాశాడు, ప్లీజ్. కొన్ని మత్తయి రాశాడు, కొన్ని మార్క్ రాశాడు, కొన్ని లూకా రాశాడు. ముగ్గురు ఒకరి రాసింది ఒకరు రాయలే. విచిత్రం, ముగ్గురు ఒకటే రాశారు. ఇప్పుడు చిన్న మాట, కే రాజన్న సాక్ష్యం. మత్తయ్య గారు ఒక రకంగా రాస్తాడు, మార్క్ గారు ఒక రకంగా రాస్తాడు, లూకా గారు ఇంకో రకంగా రాస్తాడు. ముగ్గురు వేరే రాస్తారు, కానీ ముగ్గురు ఒకటి రాస్తారు. ఇదే విచిత్రం, అదే బైబిల్. ముగ్గురు రాసిన వ్యక్తి ఎవరు? కే రాజే. కానీ రాసిన సందర్భంలో వాడిన పదాలు, సందర్భము, పరిశుద్ధాత్మ లోతైన ఉద్దేశము బిట్టుకు వేరుంది. ఆ 3 ఒక చోటు పెట్టుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కథలాగా చెప్తా. ముగ్గురు గురించి ఒక మాట ఏంటంటే, ఇది పెద్ద కథ. ఇది పెద్ద, ఒకసారి నేను సైదాబాద్లో ఉన్నప్పుడు ఈ పక్షవాయు గల వాని మీద సండే టేబుల్ మెసేజ్ చెప్పాను. మొత్తం గంట
చాలా బాగా వచ్చింది అది. ఇప్పటికీ వాళ్ళు చెప్తారు, ఆ రోజు చెప్పా బ్రదర్ పక్షవాయువు గురించి చాలా బాగా చెప్పాను. ఇప్పుడు అంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పలేను, క్లుప్తంగా చెప్తా. ఒక విషయం ఏంటంటే అదొక ఊరు. అందరు చెప్పండి. ఆ ఊరు పేరు కపెర్నహూం. ఏం పేరు? హోమ్ అంటే ఏంటండి? ఇల్లు. కపెర్నా. యాక్చువల్ ఆ ఊరు పేరు ఏం పేరు? కపెర్నా. ఏం పేరు? కపెర్నా. కపెర్నా హోము. దాని హోమ్ అని ఇంగ్లీష్ పదము ఇబ్రూ నుంచి వచ్చింది. మనం ఇక్కడ కపెర్నా, ఆ ఊరి పేరు ఏం పేరు? కపెర్నా. అందరు చెప్పండి. కపెర్నా అనే ఊరిలో అంతకుముందు ఆ ఊరు ఎవరిదంటే పేతురు గారు అత్తది. పేతురు అత్తిల్లు. యేసుప్రభు డైరెక్ట్ పేతురు ఇంటికి పోయాడు. ఎప్పుడు? దానికి ముందు అధ్యాయంలో. పోతే లూకా సువార్త 4లో ఉంది. పేతురు అత్తను జ్వరాన్ని స్వస్థపరిచాడు. ఈ మాట ఊరు తెలిసింది. యేసుప్రభు ఈయన అంట పేతురు అత్త ఇంటికి వచ్చాడంట. ఆమె జ్వరం ఎప్పటి నుంచి ఉందబ్బా? అవునబ్బా, నేను కూడా విన్నాను, నెల నుంచి జ్వరం తగ్గట్లే ఆమెకు. అవును కదా, ఈయన యేసు వచ్చిండు, చేయబట్టిండంట, లే అన్నాడంట, ఆమె లేచిందంట, పనులన్నీ చేసిందంట, మళ్ళీ జ్వరం రాలేదంట. రే మన ఇంట్లో వానికి ఫిట్స్ వస్తాయి కదరా, పదరా రే, మనోడికి గుడ్డోడ్రా, పదరా రే, వానికి దయ్యం పట్టింది, పదరా. ఊరంతా యాటికి వచ్చిండ్రు? పేతురు గారి అత్తింటికి వచ్చిండు. ఇప్పుడు పేతురు అత్తి లేదని పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఎవరు? పేతురు అత్త. మీకు అర్థమైందా లేదు స్టోరీ? పేతురు అత్త ఏమైంది చెప్పండి? సెలబ్రిటీ. పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. అత్తగారు అందరూ అమ్మ మా గురించి చెప్పమ్మా, మా గురించి. అందరు ఆయన అందరికీ బాగా చేస్తాడు. అమ్మ మా గురించి చెప్పమ్మ. అందరూ మీరు నంబర్ చెప్తే అక్కడ ఒక మాట ఉంది, మార్క్స్ వార్త 1:34లో 32లో సాయంకాలము అయినప్పుడు అని చెప్పండి. అంటే యేసుప్రభు సాయంకాలం దాకా ఆ ఇంట్లోనే ఉన్నాడు. అందరు వచ్చారు, యేసుప్రభు అందరినీ స్వస్థపరిచాడు. విచిత్రం ఏంటంటే అందరు చెప్పండి, ఊరంతా, తెలుగు చెప్పండి, ఊరంతా కట్టగట్టుకొని పేతురు అత్తింటికి పోయారు. అందరు చెప్పండి మాట. ఊరంతా కట్టగట్టుకొని అందరూ పోయారు, కానీ వీని ఒక్కని వదిలేసిపోయారు. ఎవరినండి? ఎందుకు? వాడు పక్షపాతముడు. వాడిని తీసిపోవాలంటే ఎంతమంది కావాలా? నలుగురు మనుషులు. వాళ్ళకి నలుగురికి 4. ఇప్పుడు యేసుప్రభు అత్తగారి పేతురు అత్త ఇంటికి వచ్చాడు అనుకోండి, ఈ నలుగురు ఆగుతారండి? ఎవరికి బాధలు వాళ్ళకు ఉంటాయి. కేరాజు అన్న బాధలు కేరాజువి, మా శీలామనేవి, వినయ్ బాధలు వినయ్వి, నగేష్ బాధ నగే. ఎవడు ఆగుతాడు వీని కోసం? మేం బాగు కావాలా, అందరూ పోయారు. విచిత్రం ఏంటంటే ఊరంతా స్వస్థత పొందింది. అందరూ బాగా, వీని ఎవరు పట్టించుకోవాలి? ఎవరిని? ఇంకా ఊరంతా వచ్చి చెప్తారు, అబ్బా నాకు చెవులు వినపడకుండా, అబ్బా ఆయన వచ్చి నాకు చెవులు వచ్చేసినాయి, నాకు అరే నాకు అంతకుముందు కళ్ళే కనపడకుండా, అబ్బా కళ్ళు బాగా కనపడతాను ఇప్పుడు. అరే అంతకుముందు నేను కొంచెం నడుము నొప్పి ఉండబ్బా, ఆయన మీద చెయ్యి పుట్టాడంతే నడుము నొప్పి పోయింది. అబ్బా అంతకుముందు ఒక దయ్యం పట్టేదబ్బా, పోయిందబ్బా. అందరు చెప్తా అంటే వీనికి భలే బాధ అయింది. ఎవరికి? అరే అందరూ పోయిండ్రు, అందరూ బాగా అయిపోయాడు, నన్ను మాత్రం ఎవడు? చెప్పు నగేష్ అన్న, నన్ను ఎవడు తీసుకుపోయిన? వాడు ఒకటే దిగులు పడతా. నేను అనుకుంటాను, ఎప్పుడు వస్తాడని ఎదురు చూశాడంట. ఎంతకాలం పట్టిందో మనకు తెలియదు, కానీ ఈ మొదటి భాగానికి రెండో భాగానికి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత యేసు ఆ ఊరికి వచ్చాడు. చెప్పండి, యేసు. ఇది నేను మత్తయి, మార్కు, లూకా మొత్తం 3 అంతల సారాంశం కలిపి మీకు చెప్తున్నా. ఇప్పుడు యేసు వచ్చేసరికి అందరు చెప్పండి, తెలుగు చెప్పండి. ఊరంతా ఎవరి మీదకి మనసు పోతుంది చెప్పండి? యేసు మీదకి. వాడు చెప్పి, కేరాజన్న పుణ్యం ఉంటుందబ్బా, ఈసారి యేసు వస్తే చెప్పబ్బా. చెప్తాలే అన్నా, మా శిలామణి కొంచెం యేసు వస్తే చెప్పబ్బా. చెప్తాలేరా అన్న? నగేష్ అన్న ప్లీజ్ అన్నా, నన్ను చూడన్నా కొంచెం. సరేలే అబ్బా నేను చెప్తాలే. అన్న నా వినయ్ నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ కదబ్బా, కొంచెం చెప్పబ్బా. సరేలేరా, నేను యేసు వస్తే చెప్తాలే. ఈ నలుగురికి న్యూస్ తెలిసింది యేసు వచ్చాడని. మళ్ళీ వచ్చి ఎక్కడికి పోయాడు? మళ్ళీ సెలబ్రిటీ ఇంటికే పోయాడు. చెప్పండి, మళ్ళీ ఎవరింటికి పోయాడు చెప్పండి? ఎవరా సెలబ్రిటీ? పేతురత్త. మళ్ళీ ఆడికే పోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చునేసరికి ఇంకా ఆమెను పట్టుకోలేము. ఎవరిని?
పేతురత్తను ఫుల్ జనం. ఆమె ఏంటంటే బాగా నిమ్మలంగా కూర్చొని ఆమె కూడా వింటుంది. యేసుప్రభు బోధ చేస్తాడు, అందరు వింటారు. ఎవ్వరు పట్టించుకోలేదు ఎవరిని. ఈ నలుగురిని అడుక్కున్నాడు కదా. ఈ నలుగురు కలిసి రై ఎట్లన్నా సరే వీని పట్టుకుపోదాం రా. అవునరా పట్టుకుపోవాలి అనుకొని వచ్చారు. ఏమ్రా మీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. యేసుప్రభు వచ్చాడంట. అమ్మయ్యా, రేపు దండం పెడతారా, నీ కాలు మొక్కుతారా, ఏం చేయమన్నా చేస్తారా, ఎక్కడ భూమి రాసిస్తారా మీ నలుగురికి. సర్లే నీ భూమి వద్దు మాకొద్దు, నువ్వు బాగా అయితే సాలవరా. నలుగురు వచ్చారు. అందరు చెప్పండి బాబు చెప్పండి. చెప్పరేంటండి. నలుగురు 4 దిక్కుల పట్టుకొని భుజాల మీద వేసుకొని చక్కగా పేతురత్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఫుల్ మనుషులతో ప్యాకప్, వాకిటైనా కూడా. అప్పుడు వీడు అన్నాడు, రే నేను బయట పెడితే ఎట్లరా, యేసుప్రభు పొద్దుపోతుంది, చీకటి పోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ నాకు దొరకడు, ఈ జనాలు చూడు నాకు 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 నాకని. చెప్పడన్నా, నిన్న పాకిస్తాన్లో కరువు అంట. పాకిస్తాన్లో ఏమొచ్చింది చెప్పండి, కరువు. అక్కడ ఒక విలేజ్లో కరువు, గోధుమ పిండి లేక అల్లాడిపోతుంట. గవర్నమెంట్ ఏం చేసిందంటే గోధుమ ప్యాకెట్లు ఫ్రీకి ఇచ్చే లారీని పంపింది. అలా గోధుమ ప్యాకెట్ల కోసం మనుషులు వచ్చి 4 మనుషుల్ని తొక్కిసలాట జరిగిందంట. తొక్కిసలాటలో చచ్చిపోయారు. తొక్కిసలాట్లు ఏమైంది, నిన్న పేపర్లో వచ్చింది ఆ న్యూస్. 4 మనుషులు గోధుమ పిండి కోసం పోయి గోధుమ ప్యాకెట్ కోసం ఎంతమంది చచ్చిపోయారు. ఆకలి అనేది, అవసరత అనేది అంత భయంకరం. ఆకలి అవసరత. కాబట్టి ఇప్పుడు వీడు అన్నాడు, అయ్యా పట్టణం టౌన్ అంతా ఇక్కడికి వచ్చేసింది, నేనంతా నన్ను పట్టుకొని ఆయన దగ్గర తీసుకోవాలంటే మాటలు ఎట్లన్నా సరే, అరే భయపడదురా, మేము ఒక ప్లాన్ చేస్తాం, నిన్ను మంచం మీద మిద్ది మీద తీసిపోతాం రా. అరే కప్పు ఉంది కదా, కప్పు పగలు కొడతాం రా నీకోసం. ఏం చేస్తారు, నన్ను బాగా చేయరు, నువ్వేం భయపడద్దు, మేము తాళ్ళు తీసుకొస్తాం. అరే తాళ్ళు తీసుకురా, తాళ్ళు తీసుకొచ్చి 4 మిద్ది మీదకి ఎక్కారు. మిద్ది మీదకి ఎక్కి వీని మెల్లిగా నెమ్మదిగా మిద్ది మీద తీసిపోయి ఇంటి కప్పును, తెలుగులోనేమో పడగొట్టనుంది, ఇంగ్లీష్ ఇంకో తర్జుమాలో విప్పెనుంది. ఆ కప్పును తీశారు. కప్పు తీసి ఒక విచిత్రం ఏంటంటే, ఇంటి కప్పు పగలు కొడుతున్నా కూడా మనుషులు బయటికి చెప్పండి పోవట్లేదు. అట్లే కూర్చున్నారు. యేసుప్రభు బోధ చేస్తానే ఉన్నాడు. బోధ చేస్తాడు. సడన్గా కప్పు తీసినాక మంచం దిగుతుంది కిందికి. ఏం దిగుతుంది, 4 దిక్కుల తాళ్ళు పట్టుకొని చెప్పరేంటంటే అని దించుతున్నారు. యేసుప్రభు ఇట్లే చూస్తున్నారు, మనుషులంతా ఇట్లే చూస్తున్నారు. నేను అనుకుంటే పరలోకం వెళ్ళినాక మనం తప్పకుండా కలుస్తానండి. ఎవరిని, ఒరే అబ్బాయి నీ గురించి 3 సువార్తలు రాశారు కానీ నీ పేరు రాయలేదురా అని. వాని పేరేందో మనకు తెలియదు. వాడు దిగాడు, మంచం దిగుతుంది. అప్పుడు మనుషులు పక్కకి వెళ్ళారు. మంచం కింద దిగి ప్రభు 2 విషయాలు చెప్పాడు. అందరు చెప్పండి, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. ఒక వింత ఏంటంటే, అదే మాట మీకు నాకు చెప్తే మనం చెయ్యం ఆ పని. ఈయన పరుపెత్తుకొని నడవమంటా నడుస్తారా? వానికి తెలిసింది ఏంటంటే ఊరంతా అంతకుముందు చెవిటోడు బాగైండు, మూగోడు బాగైండు, గుడ్డోడు బాగైండు, కుంటోడు, కడుపులో గడ్డోడు, దయ్యం పట్టినోడు, ఇవన్నీ విన్నాడు. కాబట్టి వానికి ఏముంది, విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేసిందంటే వాడు యేసు అక్కడ వింతుంది. అందరూ పలకండి, యేసు. అందరు పలకల. వారి విశ్వాసమును చూసి చెప్పండి, వాని విశ్వాసమా వారి విశ్వాసమా? వారంటే ఎవరు చెప్పండి, 4. బైబిల్లో 4 అనేది చాలా వింతైన పదం అంట. అందరు చెప్పండి, 4 సువార్తలు, 4 మనుష్యులు. ఎక్కడ 4 మనుషులు? అగ్నిగుండంలో. ఎక్కడ అగ్నిగుండం ఎంతమంది కనపడారండి? 4 కనిపించారు. ఇక వీళ్ళు ఎంతమంది మోసుకుపోయారు? 4 మోసుకుపోయారు. సంఘానికి ఎన్ని నియమాలు పెట్టాడు? ఏమి 4 అవి? బోధ, సహవాసం, రొట్టె విరుచుట. ఈ 4 ఈ 4 దిక్కులు, 4
ఇక 4 అనేది బహుశా బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అయి ఉండదు. మనం దాన్ని ధ్యానించి ఆ 4 మీద కూర్చుంటే దేవుని ఆత్మ చెప్తాడు. ఆ నలుగురు చూశాడు, వాళ్ళ విశ్వాసం చూశాడు. నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుచుకొని వెళ్ళిపోన్నాడు. బైబిల్ చెప్తుంది అక్కడేమో పరుపు అన్నాడు, ఇక్కడేమో మంచం అన్నాడు. చెప్పండి, పరుపు బరువా మంచం బరువా? వాని పరుపుతో తేలా, మంచంతో తెచ్చాడు. ఆ మాట లూకా రాశాడు. మత్తయి మార్కులేమో పరుపు అన్నారు. లూకా ఏం రాశాడు? మంచం. పరుపుకి మంచాన్ని తేడా ఉందా లేదండి? మంచాన్ని మడచడా, మంచాన్ని ఎత్తుకుని పోయాడంట. ఇక్కడ ఏమన్నా చదవండి ఎవరైనా, మంచమును ఉందా మాట? చెప్పండి. మీకు బోరు కొడుతుంది కదా, మీ కథలు చెప్తేనే వింటారు, వాక్యం చెప్తే వినరు మీరు. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం మంచం మీద మోసుకొని 20 వచనం. ఆయన 5:20 ఆయన వారి విశ్వాసం చూచి మనుషుడా నీ పాపములు క్షమింపని వానితో చెప్పగా శాస్త్రులు పరిచయులు దేవదూషణ చేయించండు. తర్వాత 24 అయితే పాపములు క్షమించుడు. 24 మధ్యలో పక్షవాయు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని వానితో చెప్పుచున్నానన్ను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు ఎట్లా పోయాడు ఇంటికండి? దేవుని మహిమ. అబ్బా ఏమి దేవుడబ్బా, 10 ఏళ్ళ నుంచి మంచాన పడి ఉంటేనే ఈ మంచం, బాబోయ్ ఈ మంచం కాటికి తీసిపోలిస్తే మంచం, ఇది కాటికి పోయే మంచం ఇప్పుడు ఏమైంది? స్వస్థతకు బైబిల్లోకి వచ్చేసింది. మంచం కాట్లో కావాల్సిన మంచము బైబిల్లోకి వచ్చింది. వాడు దారెమ్మడి దేవుని మహిమపరచుకుంటూ వెళ్ళాడు. వాడు అక్కడ రాయబడింది యేసు అందరూ చెప్ప వాని విశ్వాసమా వారి విశ్వాసమా? ఆ నలుగురు విశ్వాసం. నేను అంటాను, ఎవరైనా నలుగురు విశ్వాసులు ఉంటే సంఘాలు కట్టబడతాయి. ఈ సంఘంలో ఆ నలుగురు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం 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 విశ్వాసం, ఈ నలుగురు వానికి రక్షణలోనికి తీసుకొచ్చారు. అట్లా ఈ సంఘాలలో కూడా ఆ నలుగురు లాంటి మనుష్యులు కొరకై ఒక మాట ఇక్కడ అందరూ చెప్పండి. ఆ నలుగురు ఫస్ట్ వానికి చెప్పారు, 2 వాడిని మోసుకొని వచ్చారు, 3 వాడిని మిద్దె మీదకి తీసుకుపోయారు, 4 ఇంటి కప్పు ఇప్పారు, 5 మంచంతోనే వాడిని దించారు, 6 వాళ్ళు మాటలు పడింటారా అండి? ఏందే మా ఇంట్లో పగలు కొడతాను అని అంటారా లేదా? ఒక చింటి మీద ఒక రాయి వేస్తేనే ఊరుకుంటావు నగేష్ అన్న? మీ ఇంటి మీద పోతా ఒక రాయి ఇసిరేస్తా, ఊరుకుంటావు తిమ్మన్న? ఊరుకుంటావు అయ్యమక్క మీ ఇంటి మీద రాయి వేసిపోతే? అలాంటి ఇంటి కప్పే పగలు కొడితే నిజంగా ఎంత సివియర్ మ్యాటర్ ఇది. వాళ్ళు ఎన్ని మాట్లాడింటారో మనకు తెలీదు. ఆ రిస్క్ని వాళ్ళు తీసుకుని చెప్పండి. బైబిల్ అంతా చెప్పేది ఒకటే, రిస్క్ లేనిదే సేవ లేదు. చెప్పండి. ఆ కుష్ఠరోగి కోసం ఎవరు రిస్క్ తీసుకున్నారు? ఎవరు? యేసు ప్రభు. ఈ పక్షవాయు గలవాని కోసం ఎవరు రిస్క్ తీసుకున్నారు? ఈ నలుగురు మనుషులు. రిస్క్ లేనిదే రాజేష్, రిస్క్ లేనిదే సేవ లేదు. రిస్క్ ఉంటుంది, పరిచర్యలో రిస్క్ ఉంటుంది, సేవలో రిస్క్ ఉంటుంది, వాక్యంలో రిస్క్ ఉంటుంది. రిస్క్తోనే సేవ. చెప్పండి. ఆత్మలు రక్షించబడతాయి. వాడు స్వస్థ పొందాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు చనిపోయి పరలోకం పోయిండు. కానీ విచిత్రం ఏంటంటే వాని కథ మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. మత్తయి, మార్కు, లూకా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెప్పండి, అందరు చెప్పండి, గమనించండి. స్వస్థత గొప్పదా, రక్షణ గొప్పదా? మళ్ళీ చెప్పండి. స్వస్థత గొప్పదా, రక్షణ గొప్పదా? ప్రభు ముందు వానికి స్వస్థత ఇచ్చాడా, రక్షణ ఇచ్చాడా? రక్షణ గుర్తేంటి? నీ పాపములు పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడెన్. పాటలు బుక్కిరా, త్వరగా ఇమ్మ. ధన్యుడవు నీవు ధన్యుడవు. ఆ చరణం పాడదాం, నిద్రపోయేట వాళ్ళు లేస్తారు. ధన్యుడవు నీవు ధన్యుడు, ధన్యుడవు నీవు ధన్యుడు.
ధన్యుడవు నీవు. 679, 679. దీంట్లో పాత పుస్తకాలు 663, 663. 5 మినిట్స్లో ముగిచ్చేస్తా. ఇది ఒక చరణం. మొదటి చరణం. నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడెన్, నిర్దోషియన్ నిన్నెంచే ప్రభు, నిర్దోషియన్ ఆత్మలో కపటము. మీరు నమ్ముతారు లేదో, ఈ పాట నా జీవితంలో ఫస్ట్ టైం ఎబ్రోన్లో విన్నాను 96లో. అంతవరకు ఎవరి పాడంగా వినలేదు. ధన్యుడవు నీవు ధన్యుడవు అనే పాట. ఏమి పాట తెలిసేది. ఈ పాట అద్భుతం. దీని మాధుర్యము మాటల్లో చెప్పలేం. కానీ ఈ పాట, ఇంత మంచి పాటను చనిపోయిన వాళ్ళకి పాడేటప్పుడు దాంట్లో సెట్ చేశారు. అందుకు ఈ పాట ఎవరు వాడరు. ఈ పాట కనుక ఆరాధనలో సువార్తలో కనుకుంటే చాలా బాగుండు. ఈ పాట మనం విమర్శించట్లే, కానీ ఈ పాట ఒక రక్షించబడిన మనిషి ఏమిటి అని చెప్పేదే ఈ పాట. ఒక రక్షించబడిన మనిషి ఏమిటి అని చెప్పేదే ఈ పాట. కాబట్టి ముందు స్వస్థతన రక్షణ తర్వాతే స్వస్థత. ప్రభు ముందు వాని పాపాలు క్షమించాడు, తర్వాత వాడిని. కానీ ఒక విషయం చెప్తున్నా, పాపాలు క్షమించబడును కాకంటే క్షమించబడేట్లుకుంటే యేసుప్రభు శిలువలో ఎందుకు మరణించాలా? అవునా కాదండి? నీ పాపములు క్షమింపబడును గాక అన్నాడు కదా. నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. అంత ఈజీగా ఏడుకుంటే యేసుప్రభు శిలువలో ఎందుకు చనిపోవాలా? పెద్ద ప్రశ్నే కదా ఇది. శిలువలో మనకు మరణించాల్సిన అవసరం ఏంది? వాని పాపములు క్షమించబడ్డాయి, కానీ నిత్యత్వానికి వారు వారసుడు కాలే. వాడు నిత్యత్వానికి వారసుడు కావాలంటే శిలువలో యేసుప్రభు మరణించాడు. ఈ 2 భాగాలు ఉంటాయి. పాపములు క్షమించబడుట వేరు, నిత్యత్వానికి పరలోకానికి దాఖలవుట వేరు, దేవుని కుమారుడు ఒకట వేరు. సరే, దాన్ని అక్కడ ముగిస్తా. చివరిగా లేవీ సేవ పిలుపు. అది ఇప్పుడు టైం అయిపోయింది, చెప్పడానికి వీలు కాదు. ప్రభు మాటలు దీవించుగా.